నమస్తే అండి. నమస్తే. సాధారణంగా మన ఊళ్ళల్లో షష్ఠి పూర్తులు చేస్తూ ఉంటారు. 60 ఏళ్ళొస్తే మళ్ళీ భార్యాభర్తలకి పెళ్లి చేయడం మనం చూస్తూనే ఉంటాం. అంటే 61 ఇయర్స్ అంటే మన దగ్గర ముసలోళ్ళ కింద మనం చూస్తూ ఉంటాం. సాధారణంగా ఇవన్నీ మనం చూస్తాం. బట్ సెలబ్రిటీస్‌కొచ్చేసరికి ఏజ్ ఏమి నంబర్ అంతే. దాన్ని పెద్దగా మనం పరిగణించాల్సిన అవసరం లేదు అని అంటారు. ఆమీర్ ఖాన్ గారు తన 61 ఏట మూడో పెళ్లి చేసుకోబోతున్నారు ఆదివారం. సో, ఆయనే డైరెక్ట్‌గా అనౌన్స్ కూడా చేశారు. సో, నెక్స్ట్ నా న్యూ జర్నీ హ్యాపీగా ఉండాలని దీవించండి అంటూ. ఏమంటారు? ఆయనకలా నడుస్తుందనుకోవాలి. ఓకే. ఇప్పుడు 'అమీర్ ఖాన్' మొదటి పెళ్లి ప్రేమ పెళ్లి. హ్మ్. చాలా చిన్న ఏజ్‌లో చేసుకున్నారు. 86 అంటే 86 అంటే 86 సంవత్సరంలో జరిగిందనుకుంటా కదా అది? హ్మ్. చాలామందికి ఆహ్, అతను అప్పట్లో కలల రాకుమారుడు 80స్‌లో 80స్‌లో. చాలా చిన్నోడు 80స్ కూడా కాదు. జస్ట్ సినిమాల్లోకొచ్చిన వెంటనే రీనా దత్తాని పెళ్లి పెళ్లి చేసేసుకున్నారు. చేసుకున్నారు. అది కూడా లవ్ మ్యారేజ్. అది కూడా ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఆహ్, ఏదో రీజన్ వాళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు విడిపోయారు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మరీ 5, 6 ఇయర్స్ జర్నీ లేదు. లేదు. మంచి లాంగ్ జర్నీయే ఉంది. లాంగ్ జర్నీయే ఉంది. పిల్లలు కూడా కాస్త పెద్దాళ్ళయిన తర్వాతే అవును. ఆయన కిరణ్ ఆహ్, కిరణ్ రావ్ అని జెప్పి ఆమె అవును. మన హైదరాబాద్ ఆవిడే. ఆవిడని ఆవిడ గూడా ఒక డైరెక్టరు. హ్మ్. ఆవిడ కూడా చాలా మంచి సినిమాలు డైరెక్ట్ చేశారు. మంచి సినిమాలు ప్రొడ్యూస్ కూడా చేశారు. అవును. ఇప్పుడు 'లగాన్' లాంటి మూవీ తను చేసిందే. హ్మ్. అలాగే 'దంగల్', 'దంగల్' వరకు ఆమెతోనే ఈయన ప్రయాణం. వీళ్ళు ఒక సరోగసీ బాబుని గూడా కన్నారు. హ్మ్. 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 అవును. వీళ్ళిద్దరూ. తర్వాత సరోగసీ ద్వారా హ్మ్. ఒక బిడ్డను గూడా బాబుని గూడా కన్నారు. ఆ తర్వాత మరి ఏమైందో వాళ్ళకి ఆయన వాళ్ళు కూడా వాళ్ళ జర్నీని రిలేషన్‌కి వాళ్ళ బ్రేక్ చెప్పేసి. వాళ్ళ ప్రయాణాన్ని అర్ధంతరంగా ఆహ్, ఆపుకున్నారు. సరే ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఆపుకోవడం గూడా కాదు. ఫుల్ స్టాప్ పెట్టారు. ఆ తర్వాత ఆహ్, ఇంకెవరెవరో నటీమణులతోటి ఆయనకి సంబంధ బాంధవ్యాలున్నాయి. వాళ్ళనెవరినో పెళ్లి చేసుకోబోతున్నారు, వీళ్ళనెవరో పెళ్లి చేసుకోబోతున్నారని పుకార్లు, షికారులు చేశాయి. అయిపోయిన తర్వాత ఫైనల్‌గా ఇప్పుడు ఆహ్, ఈమెని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. ఈవిడకి కూడా రెండో వివాహం ఇది. హ్మ్. అయితే ఎప్ ఎప్పుడూ చెప్పలేదాయన. ఇప్పటివరకు ప్రకటించలేదు. అవును. అందరూ అనుకోవడమే గానీ ప్రకటించడమే. వీళ్ళిద్దరూ ఒక కారులో ఎళ్తున్నప్పుడు ఒకసారి అనుకోకుండా ఆయన మొదటి భార్య కూడా అదే కారులో ఉన్నారు. "ఏమి న్యాయం చేస్తున్నావు గురు" అని జెప్పి ఎవరో కామెంట్లు గూడా పెట్టారు. ఆ భార్య, మాజీ భార్య, ప్రస్తుత భార్య ఇద్దరు మళ్ళీ అదే కారులో ఆ కిరణ్ రావుతో కన్న బాబు కూడా ఉన్నాడు. ఏదో మొత్తానికి ఈ ఈ 3 రిలేషన్స్‌కి సంబంధించిన వ్యక్తులు ఆ కారులో ఉన్నారు అనేది అప్పుడు ఎవరో రాశారు. సరే ఇవన్నీ అలా ఉన్నా గాని ఇప్పుడు మళ్ళీ ఆయన ఒక సినిమా ఫంక్షన్‌లో పలానా అప్పుడు హ్మ్. నా ఇంట్లో హ్మ్. చాలా నిరాడంబరంగా స్నేహితులు, శ్రేయోభిలాషులు మధ్య ఈ వివాహం జరగబోతుంది అని జెప్పి ప్రకటించారు. అయితే నేనిదేం పెద్ద వింత విచిత్రంగా చూడట్లేదు. సినిమా ఇండస్ట్రీలో అందరూ చేస్తారని కాదు. హ్మ్. చాలా ఎక్కువ మంది చేస్తారు. అయితే నిజ జీవితంలో ఎవరు చెయ్యట్లేదా ఇట్లా అని చూసుకుంటే వీళ్ళ వీళ్ళెక్కడికెళ్తున్నా వీళ్ళ వైపు కెమెరాలుంటాయి గాబట్టి వీళ్ళు ఒప్పేసుకుంటారు. చెప్పేసుకుంటారు ప్రపంచానికి. చెప్పుకోక తప్పని పరిస్థితి. తప్పని పరిస్థితి. కానీ మామూలు ప్రజలున్నారు చూసారా? హ్మ్. వాళ్ళకెంత సౌకర్యం ఉంటదంటే, అంత సౌకర్యం ఉంటది. వాళ్ళు రిలేషన్‌లో ఉన్నామని చెప్పరు. ప్రకటించాల్సిన అవసరం లేదు వాళ్ళకి. ముఖ్యంగా పెళ్లి చేసుకోవాల్సినంత అవసరం లేదు. అవసరం గూడా లేదు. వీళ్ళకైతే తప్పదు తప్పదు. చేసుకోవాలి. హ్మ్. అందుకని పెళ్లి గిల్లి లేకోకుండా హ్మ్. చక్కగా వ్యవహారాలు నడిపిస్తా ఉంటారు బయట ప్రపంచంలో. మామూలు వ్యక్తులు. హ్మ్. వీళ్ళకి మట్టుకు ఈ ఇది తప్పదు. పైగా మనం ఇంకోటి కూడా గమనించొచ్చు. చాలామంది వ్యాపారవేత్తలు గూడా
వాళ్ళు వ్యాపారాల్లోకి వచ్చేటప్పటికే వాళ్ళకి పెళ్ళిళ్ళయిపోతాయి. హ్మ్. అయిపోయిన తర్వాత వాళ్ళేం జేస్తారంటే, ఆ తర్వాత సొంత కంపెనీలు పెట్టి పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహిస్తా ఉంటారు. ఆ సందర్భం వచ్చేసరికి వాళ్ళకి వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళకి జరిగిన పెళ్లి ఏదైతే ఉంటదో, ఆ భార్య ఒక హ్మ్, వీళ్ళ భావాలన్నీ పంచుకోగలిగిన వ్యక్తిలాగా ఉండకపోవచ్చు. అంత మెచ్యూరిటీ లెవెల్స్ ఆవిడకి లేవు అని అనే ఉద్దేశంతో వీళ్ళు వాళ్ళని కాదని వాళ్ళ దగ్గర సెక్రటరీలుగా పనిచేసిన వాళ్ళనో, లేకపోతే ఇంకేదైనా కంపెనీల్లో ఓనర్స్ తోటో వీళ్ళు రిలేషన్స్ పెట్టుకొని ఆహ్, ఫ్యామిలీ సెటిల్మెంట్ చేసేసుకుని వీళ్ళు పెళ్ళిళ్ళు చేసేసుకుంటారు. అవును. అలా చాలామంది పారిశ్రామికవేత్తలున్నారు. దానికి తాజా ఉదాహరణ ఏంటి అంటే ఒక మిట్టల్ కంపెనీకి సంబంధించి ఆ జత్వానీ కేస్ ఉంది చూసారా? అవును. అదే. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పాడాయన. ఆయనకి 60 ఏళ్ళు దాటిన తర్వాతే. పెళ్లి చేసుకుంటానని జెప్పి అయితే ఈ అమ్మాయి గూడా పెళ్లి చేసుకుంటానికి సిద్ధపడిపోయింది. పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అత్యాచారం ఈమె అత్యాచారం అంటది. హ్మ్. ఆయనేమో ఆహ్, లేదు ఆమె కన్సెంట్ ఉందని ఆయనంటాడు. ఏదైతేనేమి హ్మ్, ఆహ్, పెళ్లి చేసుకుంటానని నమ్మితేనే ఆమె రిలేషన్‌లోకొచ్చింది అనేది ఒక వాదన. ఒక వాదన. సరే ఏదేమైనా సరే ఆమె ఆ తర్వాత మొహం చాటేశాడు అని జెప్పి ఆమె కేస్ పెట్టింది. ఆమె కేస్ పెట్టినందుకు గాను పైగా ఆమె డాక్టరు. కేస్ పెట్టినందుకు గాను ఆమెకి ముప్ప తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిచ్చిన సంగతి మనం అందరం చూస్తానే ఉన్నాం. ఈ కేస్‌లో ఎవరైనా ఏం మాట్లాడతారంటే 60 ఏళ్ళొచ్చినోడితోటి వాడికి డబ్బులున్నాయనే గదా! ఈవిడెళ్ళింది. డబ్బుల కోసమే గదా! ఈవిడెళ్ళింది అంటారు. సరే ఈవిడెళ్ళింది కరెక్టేనండి. ఆల్రెడీ ఈయనకి మనవళ్ళు, మనవరాళ్ళు గూడా ఉన్నారు ఆ పెద్ద మనిషికి. మిట్టల్ గాదు సారీ జిందాల్. హ్మ్. జిందాల్. ఆయనకి 64 ఏళ్ల వయసులో ఆయనకెందుకు ఇంకొక మహిళ కావాల్సొచ్చిందనే మాట ఎవ్వరు మాట్లాడట్లేదు. హ్మ్. ఆ టైంలో ఎవ్వరు మాట్లాడలేదు. ఆ అమ్మాయి పైన సానుభూతి చూపించలేదు. పైగా ఆ అమ్మాయిని డబ్బుల కోసం ఈ పని జేసింది. మళ్ళీ పైగా సిగ్గు లేకుండా వచ్చి కేస్ పెట్టింది. అందుకే తిక్క తిన్నగా కుదిరింది. ఎన్ని మాటలు మాట్లాడారు? మరి ఇదే పని గదా! ఇప్పుడు అమీర్ ఖాన్ చేస్తోంది. హ్మ్. అందుకనేంటంటే ఇలాంటివి ఇంకొక రిలేషన్ కోసం భార్యని, పిల్లల్ని పక్కన పెట్టి, ఆ రిలేషన్ కోసం వెంపర్లాడటం తప్పు ఒక రకంగా. లేదు విభేదాలున్నప్పుడు కలిసి ఉండటం ఎందుకు? విడిపోయి హాయిగా ఉండటం కరెక్టు. ఇలా రకరకాల వాదనలు ఉన్నాయి. ఏ వాదనలు ఏవున్నప్పటికీ కూడా మళ్ళీ పైగా గమనించండి మీరు. ఇట్లాంటి ఈ సినిమా వాళ్ళని, ఇట్లాంటి వాళ్ళని ఆహ్, విడాకులు తీసుకున్న తర్వాత ఆ మాజీ భార్యలుగానే మిగిలిపోతున్నారు. వాళ్ళు ఇంకొక సంబంధంలోకెళ్ళలేకపోతున్నారు. ఎన్ అంటే సర్టెన్ ఏజ్ వచ్చాక అంత తొందరగా డెసిషన్స్ తీసుకోరు. పిల్లలుంటారు గదా! అవును. వీళ్ళు పిల్లల్నొదిలేస్తారు. అదేమంటే మేము ఆర్థిక భరోసా కల్పిస్తాం గదా! మా దగ్గరకొచ్చిపోవచ్చు గదా! వారానికి ఒక రోజు మీరు తీసుకెళ్తారు. మిగతా 6 రోజులు మరి ఆ తల్లే చూసుకోవాలి గదా! మరి ఆ తల్లికి ఎంత భయం ఉంటది. ఇంకొక భాగస్వామి వచ్చాడు అంటే, ఈ వాళ్ళెలా పిల్లల్నెలా చూస్తారు? చూస్తారో అని జెప్పి. అందుకని ఇట్లాంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. మరి కాకపోతే అమీర్ ఖాను వాళ్ళకి మొదటి భార్యకి కానీ, రెండో భార్యకి కానీ, మరి రెండో భార్యకి ఎంత అలుమని ఇచ్చాడో తెలీదు గానీ, మొదటి భార్య పిల్లలకి మట్టుకు మంచిగా అలుమని ఇచ్చి, వాళ్ళ బాగోగులు అన్నీ చూసుకున్నాడు. తరువాత మరి కిరణ్ రావు బాబుకి కూడా ఇతను న్యాయం చేయకుండా అయితే ఉండడు. అంతవరకు గ్యారంటీ. ఇక నెక్స్ట్ ఇప్పుడు ఈవిడ హ్మ్. ఎ ఏమో వీళ్ళు పిల్లలకంటారనైతే అనుకోము. వీళ్ళైనా కనీసం జీవితాంతం సుఖ జీవితాంతం సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. కోరుకుంటున్నాను. థాంక్ యూ. థాంక్ యూ.